నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇటీవల ఇండియా అవుట్ అనే నినాదం మాల్దీవుల్లో వినపడింది. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం కూడా మారిపోయింది. ఆ నినాదంతోనే అక్కడ ప్రభుత్వం మారిపోయింది. సో ఆ నినాదం అనేది ఇప్పుడు భారత్ పొరుగు దేశం మిత్రదేశమైన బంగ్లాదేశ్కు చేరుకుంది. సో ఎందుకు బంగ్లాదేశ్లో భారత్ బాయ్కాట్ అనే నినాదం వినిపిస్తుంది? అసలు భారత్ అనేది మిత్రదేశం, ఆ మిత్రదేశాన్ని బంగ్లాదేశ్ ఎందుకు దూరం అనుకుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మాల్దీవుల సమస్య ముగిసిపోకముందే మరో దేశం ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకుంది. అదేమైనా భారత్కు శత్రుదేశమా అంటే అది ఎంత మాత్రమూ కాదు. భారత్కు పొరుగున ఉన్న అత్యంత మిత్రదేశం బంగ్లాదేశే. సో అసలు బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత్ వల్ల అనేది కూడా చాలామందికి తెలిసిన విషయమే, అక్కడ ఉన్న ప్రతిపక్షాలకు కూడా తెలుసు. అయితే మాల్దీవుల్లో ఏదైతే ప్రతిపక్షం ఉందో ఈ ప్రతిపక్షం ఇండియా అవుట్ అనే నినాదంతోనే అధికారంలోకి వచ్చింది. అదే నినాదాన్ని బంగ్లాదేశ్లో ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో BNP, ఆ నినాదాన్ని ఎత్తుకొని అక్కడ అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నాలు అక్కడి ప్రజలు హర్షించలేదు. BNPకి ఓటమినే చవి చూపించారు. హసీనాకే మరలా పట్టం కట్టారు. సో బంగ్లాదేశ్కు చాలా మిత్రదేశంగా ఉంటుంది భారత్. అక్కడికి ఎప్పుడైనా ఏ సాయం కావాలన్నా కానీ భారత్ అందిస్తూ ఉంటుంది. సో అటువంటి భారత్ను అక్కడ ఉన్న ప్రతిపక్షం టార్గెట్ చేసింది. ఇండియా అవుట్ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చి అక్కడ ప్రజల్లో ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు BNP భారత్ అవుట్ అంటుంది అంటే, సో షేక్ హసీనా పరిపాలనపై ఎటువంటి లోటుపాట్లను చూపించలేక మాల్దీవుల్లో ఏదైతే నినాదం ఎత్తుకొని మాల్దీవులలో అక్కడ సక్సెస్ అయ్యారో ఆ నినాదాన్ని తెర మీదకు తెచ్చి అధికారంలోకి రావాలని చూసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో హసీనా సర్కార్ని గద్దెదించాలనే నినాదంతో ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. ఇక జాతీయవాదాన్ని రగిలించే ప్రయత్నం చేస్తూ మాల్దీవుల్లో అమలు చేసిన ప్లాన్నే బంగ్లాలోనూ అమలు చేయాలని అక్కడ ప్రతిపక్ష పార్టీ BNP చూస్తుంది. బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు నుంచి ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు కూడా అదే నినాదంతో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ప్రతిపక్ష BNP. ఇక హసీనాకు భారత్ అండగా ఉంటుందని ప్రధానంగా వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను భారత్ ఖండించింది కూడా. భారత్ బంగ్లాదేశ్కు మిత్రదేశమే కానీ ఆ దేశ సార్వభౌమత్వానికి కానీ ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ జోక్యం చేసుకోదని కూడా భారత్ స్పష్టం చేసింది. భారత్ ఈ విషయాలన్నీ తెగేసి చెప్తున్నా మాల్దీవుల్లో అక్కడి ప్రతిపక్షం ప్రజలను ఇండియా అవుట్ అనే నినాదంతో నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, బంగ్లాలో కూడా ఆ పాచిక పారించాలని చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అవుట్ అనే నినాదాన్ని అక్కడ అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అణిచివేసేందుకు షేక్ హసీనా సర్కార్ కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి పరిశీలిస్తే మాల్దీవుల్లో అయినా భారత్ సైనికులు కొంతమంది ఉన్నారు. సైనికులు కూడా అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చేందుకే ఉన్నారు, కానీ వారి ఆంతరంగిక వ్యవహారాల్లో భారత సైన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు. అలాంటి సైనికులు కూడా అక్కడ ఉండకూడదని చెప్పి ముయిజు సర్కార్ అల్టిమేటం జారీ చేసింది. దానికి తగ్గట్టు భారత్ ప్రతిస్పందనగా ఉంది. జైశంకర్ కూడా ఇటీవల చర్చలు జరిపారు. సో భారత సైన్యం మాల్దీవుల నుంచి వెనక్కి వస్తే భారత్కు కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక నిఘా మనం కోల్పోతాం. సో చైనా మాల్దీవులకు అత్యంత దగ్గరై మనపై కుట్రలు చేసే అవకాశం ఉండటంతో మన సైనికులు అక్కడ ఉంటే కొంతవరకు భారత్ సేఫ్గా ఉంటుందనే యోచనతోనే అక్కడ మన సైనికులు ఇప్పటి వరకు ఉన్నారు. కానీ బంగ్లాతో మనకు అటువంటి గొడవేమీ లేదు. బంగ్లాలో మన సైనికులు కానీ బంగ్లా రాజకీయ వ్యవహారాల్లో కానీ సైన్యం విషయంలో కానీ భారత్ ఎక్కడా జోక్యం చేసుకోవటం లేదు. కేవలం అక్కడ అధికార పక్షాన్ని ఎదుర్కోలేకే ప్రతిపక్షం ఇండియా అవుట్ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. సో కొత్త సర్కార్ ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఉన్న కొత్త సర్కార్ ఈ కుట్రను అణిచివేసి భారత్తో ఉన్న సంబంధాలను కొనసాగించాలనే చూస్తుంది. ఎందుకంటే భారత్ అనేది మిత్రదేశం. అదేవిధంగా అసలు బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే దాని వెనక భారత్ ఉందనేది ప్రపంచానికి తెలుసు, అక్కడి ప్రతిపక్షాలకు కూడా తెలుసు. సో ఏది ఏమైనా ఈ వివాదం తొందరగా సమసిపోవాలని, భారత్ బంగ్లా మధ్య ఆ స్నేహభావం అనేది ఎప్పుడు వెల్లి విరియాలని మనం అందరం కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.